బెంగళూరు నగరంలో ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండడంతో వారు నీటి క్యాన్లు చేతపట్టుకొని గంటల తరబడి ఆర్ఓ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఆఫీసులకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోయారు. నీటి కష్టాలు ప్రముఖ ఐటీ కంపెనీలపై పడింది. వారంతా తమ నీటి కష్టాలను, బాధలు, ఇబ్బందులను సామాజిక మాధ్యమాల్లో స్నేహితులతో పంచుకుంటున్నారు. కొన్ని వారాల పాటు వివిధ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి అనుమతించక తప్పడం లేదు. కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరులకు పయనమయ్యారు. బెంగళూరులో నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేస్తే అవి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది టెక్కీలు ఉదయాన్నే శుద్ధీకరణ కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. అనేక అపార్ట్మెంట్లలో నీటి రేషన్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. నిర్ణయించిన స్థాయిలోని నీటిని వినియోగించాలి, ఎక్కువగా వాడితే జరిమానా విధిస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 వరకు నీటికే వెచ్చించక తప్పడం లేదు. మరోవైపు బెంగళూరులో ట్యాంకర్ మాఫియాకు కాంగ్రెస్ సర్కార్ లొంగిపోయారని విమర్శించారు ప్రతిపక్ష నేత ఆర్ అశోక్. నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కర్ణాటక సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. గడువు పూర్తయినా ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేదన్నారు. నీటి సరఫరా కోసం ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు పేర్లు నమోదు చేసుకోలేదని, నమోదు చేసుకున్న యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.